బ్రేకింగ్ న్యూస్ జానీ మాస్టర్ వ్యవహారం రోజు రోజుకి మరింత వివాదంగా మారుతోంది. ఆయనపై తాజాగా నాసింగ్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ చేశామని, అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. ప్రస్తుతం జానీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. జానీ మాస్టర్ వ్యవహారం రోజు రోజుకి మరింత వివాదంగా మారుతోంది. ఆయనపై తాజాగా నాసింగ్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ చేశామని, అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. ప్రస్తుతం జానీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. జానీ మాస్టర్ వ్యవహారం రోజు రోజుకి మరింత వివాదంగా మారుతోంది. ఆయనపై తాజాగా నాసింగ్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ చేశామని, అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. ప్రస్తుతం జానీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, ప్రసన్న, నిన్న పోక్సో చట్టం ఒకటి ఆల్రెడీ 3 సెక్షన్ల కింద కేసు నమోదైంది కాబట్టి జానీ మాస్టర్ పైన అవన్నీ కూడా ఆల్మోస్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ కి సంబంధించినటువంటి సెక్షన్స్. సో అప్పటి నుంచి కూడా ఆయన పరగలో ఉన్నాడు. పోలీసులకు కానీ అందుబాటులో లేదు. 2 ఫోన్లు కూడా సిమ్ములు తీసేశాడు, స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. ఎక్కడ కూడా అతని ఆచూకీ కోసం మేము ప్రయత్నిస్తామంటూ కూడా పోలీసులు నిన్న తెలపడం జరిగింది. ఇదే అంశంపైన వ్యక్తి కూడా మాదాపు ఏదైతే రాజేంద్రనగర్ డీసీపీని కలిసినప్పుడు ఆయన ఈ విషయాన్ని వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే తొలుత నుంచి కూడా జానీ మాస్టర్ ఏదైతే విక్టిమ్ విషయంలో చాలా కఠినంగానే వ్యవహరించారు. అమ్మాయి 16 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసులోనే అమ్మాయి అసాల్ట్ కి గురైందనేసి కూడా నిన్న వాళ్ళు చెప్పినట్టు